బీసీ రిజర్వేషన్పై బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఇచ్చిన జీవోలు అమలు కావడం లేదని వాటికి సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా రద్దు చేసిన నేపథ్యంలో బీసీలు మొత్తం ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్ అమలు కావడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో వాళ్ళు మొత్తం కూడా భద్రం చేయడం జరిగింది. ఇక్కడ బీసీ సంఘాల నేతలు ఉన్నారు, వారి దగ్గర మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఆ జీవో మొత్తం కూడా విడుదలైంది, అది ఏదైతే బీసీ సంఘాలు ఉపయోగపడుతున్నారు, దీని పట్ల బీసీ సంఘాలుగా మీరు ఎలా స్పందించారు? మా కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇది మోసపూరితమైన డిక్లరేషన్ అన్న విషయం బీసీలో ఉన్న ఆలోచన వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు. అయినా మేము అమలు జరుపుతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాజ్యాంగపరంగా అది సాధ్యం కాదండి. కోర్టులు స్పష్టంగా ఉన్నాయి, రాజ్యాంగం స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దొంగ దాటుడుతోటి కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. ఎట్లా సాధ్యమైందండి? కాబట్టి రాజ్యాంగ సవరణ జరగాల. షెడ్యూల్ 9లో పెట్టారు తమిళనాడులో. సంపూర్ణంగా రాజ్యాంగ సవరణ జరిగి దాని తర్వాత మాత్రమే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతుంది. పెరియార్ భారత రాజ్యాంగాన్ని మాకు కావాల్సినటువంటి దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ మొత్తం ఉన్నటువంటి ఆర్టికల్స్ మాకు ఉపయోగపడే లేవు అన్నటువంటి విషయాన్ని ఉద్యమం చేస్తేనే తమిళనాడులో ద్రవిడ కజగం వచ్చింది, డిఎంకే వచ్చింది, అన్నా డిఎంకే వచ్చింది. వాళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా దేశంలో ఎక్కడా లేదు. షెడ్యూల్ 9 ప్రకారం ఓన్లీ తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే పెట్టారు. అది కూడా ఏంటి, స్థానిక సంస్థల్లో కాదు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు మాత్రమే తమిళనాడులో యాక్ట్ చేశారు. రిజర్వేషన్లు అంటారా, పాపం మనమే ఇద్దాం, పెద్ద కులములు కొంచెం తక్కువ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటి పాపం, వాళ్ళకు కూడా కొన్ని ఏంటి అని తమిళనాడు ఇస్తారు తప్ప తమిళనాడులో లేదు, పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. ఇది స్పష్టంగా తెలుసు ప్రపంచానికి. అయినా తమిళనాడుకు సంబంధించినటువంటి షెడ్యూల్ 9లో పెట్టిన విషయం కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికి పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు తెలుసుకొని మీరు గెలవడం కోసం, మీ ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు. ఊళ్ళల్లో ఇప్పటికీ ఊళ్ళల్లో తప్పు చేస్తే పెద్దోళ్ళంతా పంచాయతీ పెడతారు చెట్టు కింద. అరే నీకు తప్పు చేసినవరా, నువ్వు ఇట్లాంటి తప్పు చేస్తావురా, ఇట్లాంటి తప్పు ఊళ్ళో మళ్ళీ చేస్తావురా అని పోలీస్ స్టేషన్కి రాకముందు ఫస్ట్ వాళ్ళే తీర్పిస్తారు, తరువాత మాత్రమే పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇప్పుడు ప్రతి ఊరు రచ్చబండలో ఉన్నటువంటి బీసీలు తీర్పిస్తారు. ఎవడు తప్పు చేశాడు, ఎవడు తప్పుగా మాట్లాడాడు, ఎవడు మోసం చేశారన్న విషయాన్ని ఈరోజు బీసీలు తప్పకుండా అడుగుతారు. బీసీలు తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ఉన్న ప్రతి అంశాన్ని అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. నైతికంగా ఇది చెయ్యకుండా 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా నువ్వు ఎన్నికలకు పోవడం అన్నది సరైనది కాదు. లేదు నేను నైతికంగా ఉన్నాను, బీసీల కోసమే నిలుస్తానంటే బీసీలు 2 కోట్ల మంది బీసీల కోసం రాజీనామా చేసి వచ్చి నిలబడి పని ఏదైతే మరొక సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇచ్చినటువంటి అమలు కాకపోవడం ఒక భాగం అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు పెడుతున్నారు, దీంట్లో కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. దీని పట్ల ఉద్యోగ సంఘాలుగా అట్లాగే మొత్తంగా బీసీ నాయకులుగా మీరు ఎవరు కనిపిస్తున్నారు? పాలనా యంత్రాంగం చదువుకున్నారో చదువుకోలేదో అర్థం కావడం లేదు. నిన్నగాక మొన్న 42% అని జీవో ఇచ్చింది, మరలా ఆ నెల తిరగకముందే 22% అని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడికి చిత్రమైన పరిస్థితి అర్థం కాని పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో రేపు ఎల్లుండో జీవో ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, ఎటువంటి ఇవ్వడానికి వీలని చెప్పి మేము బీసీ సంఘాలు పోరాడుతున్నాం. ఏదైనా ఈ రోజు నుంచి ఆ ఉద్యమం కొనసాగిస్తాము. ఆ 42% వచ్చేంత వరకు ఉద్యమాలు కంటిన్యూ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పచ్చి మోసం చేసింది. బీసీ డిక్లరేషన్తోని మా ఓట్లను వాడుకొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ దాటాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య లాగా ఆ శాస్త్రంలాగా బీసీలని అత్యంత దారుణంగా మోసం చేసింది. గతంలో 42 జీవోని 42% మేము ఇస్తామని తీసుకొచ్చారు. ఒక 2 నెలలు 3 నెలలు కాంగలోనే 46 జీవో తీసుకొచ్చి నీకు 22 మీ బతుకులు ఇంతే అని మమ్మల్ని కొట్టేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీసీలకి చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా, మీరు చట్టసభల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా, షెడ్యూల్ నెంబర్ 9లో పొందుపరచకుండా మీరు ఎలక్షన్స్లో పోతే మాత్రం మిమ్మల్ని రాజకీయంగా సమాధి కట్టి గోరి కడతామని హెచ్చరిస్తున్నాం. ఇక్కడనే ఏదైతే బీసీ సంఘం ఎలా భవిష్యత్తు పోరాటం ఎలా ఉండబోతుంది రాబోతు? తప్పకుండా బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, 42% ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించి ఈ రోజున 46 జీవో తెచ్చి కేవలం 22% తీయడం అనేది చాలా దుర్మార్గం. బీసీలు అందరం వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవోను రద్దు చేయాలా,
అవసరమైతే ఎన్నికలు కూడా ఆపి మాకు 42% రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టాలని చెప్తున్నాం. ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 19 టీవీ.